ప్రైజ్ ది లార్డ్. ప్రభుపేట మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు చాలామంది రకరకాలైనటువంటి మార్గాల గుండా నడుస్తూ భయపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కదా. మనకన్నిటికీ దేవుని వాక్యమే సమాధానము తెలియపరుస్తుంది. దేవుని వాక్యముల నుంచి ఒక మాట మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. కీర్తన గ్రంథంలో 91వ కీర్తన 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్నాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ మార్గం గుండా నడిపించబడుతున్నావో నాకు తెలియదు. అది అనారోగ్య సమస్య అనే బాధలు కావచ్చు, నిందలు అవమానాలు అనేటువంటి మార్గము కావచ్చు, అప్పు సమస్య అనేటువంటి మార్గం కావచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో నీవు నడుస్తున్నా నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడట, నిన్ను కాపాడుటకు, నీకు సమయోచితమైన సహాయం అందించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని తెలియపరుస్తున్నాడు. కనుక నీవు దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవునికి మానక మొరపెట్టినట్లయితే నీకోసము నియమించబడినటువంటి దూతలు నీకు ఎప్పుడు ఏ గడియలో ఏది అవసరమో నీ చేతికి అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నీ కొరకు కేటాయించినటువంటి దేవుని దూతలు నిత్యం నిన్ను కాచుకొని ఉన్నారు. కనుక అనవసరమైనటువంటి భయాలను విడిచిపెట్టి దేవుని తోడుతో, దేవుని సన్నిధితో, దేవుని సహాయంతో నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ప్రభుపేట తెలియపరుస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.